ఈ జూన్ 10తో రామ్ చరణ్ ఉపాసనల గారాల పట్టి క్లింకారా కొనిదెల పుట్టి ఏడాది పూర్తవుతోంది. అయితే ఈ సంవత్సర కాలంలోనే మెగా కాంపౌండ్ లో పలు అద్భుత ఘట్టాలు చోటు చేసుకున్నాయి. క్లింకారా కడుపులో ఉండగానే చరణ్ నర్తించిన నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు పట్టేసింది. ఇక క్లింకారా పుట్టాక ఆ క్యాంపులో చోటు చేసుకున్న ఘట్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్లింకారా తాతయ్య చిరంజీవి పద్మవిభూషణుడైతే మామయ్య అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా టాలీవుడ్ కి ఫస్ట్ నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ పొందారు. తాజాగా క్లింకారా చిన్నతాతయ్య పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 100% విజయం సాధించి వార్తల్లో వ్యక్తి అయ్యారు. దీంతో క్లింకారా పుట్టిన వేళ మెగా కాంపౌండ్ అంతటా సంబరాల హేళ అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. క్లింకారాని లక్కీ చార్మ్ గా కొనియాడుతున్నారు. ఎప్పటి వీడియోను మరెప్పుడో వైరల్ అవుతుంటుంది. అదే సోషల్ మీడియా మహిమ. అప్పుడెప్పుడో మీలో ఎవరు కోటీశ్వరుడు షో టైంలో సిగ్గుండాలి మనకంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుండడం ఇందుకు తాజా నిదర్శనం. షోలో భాగంగా పార్టిసిపేట్ చేసే వ్యక్తికి గుర్రం జాషువా పద్యానికి సంబంధించిన ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం సదరు వ్యక్తికే కాదు, ఎన్టీఆర్ కూడా తెలియదు. అయితే 8వ తరగతి చదువుతున్న ఓ పాప మాత్రం సరైన సమాధానం చెబుతుంది. స్టేట్ సిలబస్ లో భాగంగా గుర్రం జాషువా లెసన్స్ ఉన్నాయని, అలా ఆన్సర్ తెలుసని పాప జవాబిస్తుంది. ఈ సందర్భంగానే తారక్ సిగ్గుండాలి మనకంటూ కామెంట్స్ చేశాడు. దానికి పార్టిసిపేట్ చేసిన వ్యక్తి సైతం నవ్వులు చిందుతాడు. ఈ సందర్భంగానే పాపని తారక్ అభినందిస్తాడు. కొసమరిపేంటంటే ఆ పాప కూడా తారక్ చదివిన విజ్ఞాన్ స్కూల్లోనే చదువుతుంటాం. మొత్తం మీద ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడం విశేషమే మరి. వైవిధ్యానికి పెద్దపీట వేసే నటుల్లో మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి ఒకరు. కేవలం తమిళంకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ నటుడిగా తనదైన ముద్ర వేస్తున్నారు సేతుపతి. కాగా విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం మహారాజా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. ఎన్టీఆర్ సినిమాస్ విడుదల చేస్తున్న ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చిత్రంతో నటుడిగా విజయ్ సేతుపతి స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్తో హ్యాట్రిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం ఆయన చేతిలో ప్రభాస్ స్పిరిట్, యానిమల్ సీక్వెల్, యానిమల్ పార్కు ఉన్నాయి. ఇదిలా ఉంటే దర్శకుడిగా సందీప్ స్థాయిని పెంచిన యానిమల్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఇంటర్వెల్ తర్వాత గాయాల పాలై ట్రీట్మెంట్ తీసుకుంటున్న రణబీర్ కపూర్ కు చికిత్స చేసే డాక్టర్ పాత్రలో ముందుగా కబీర్ సింగ్ స్టార్ షాహిద్ కపూర్ అనుకున్నాడట సందీప్. ఈ క్రమంలోనే రణబీర్, షాహిద్ పాత్రల మధ్య ఆసక్తికరమైన సంభాషణలు రాసుకున్నాడట. అయితే డేట్స్ కుదరక షాహిద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. ఒకవేళ సందీప్ ఆలోచన వర్కౌట్ అయి ఉంటే సందీప్ యూనివర్స్ తయారయ్యేదని చెప్పుకుంటున్నారు. బీజేపీ సానుభూతిపరుడైన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కు ఆ పార్టీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడం బాగా డిస్టర్బ్ చేసినట్టుగా ఉంది. దాంతో తన ఆవేదనంతా కొన్ని వాక్యాల్లో వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. నిజాయితీపరులు కూడా ఒక్కోసారి అలా ఉండటం సరికాదని, అడవిలో నిటారుగా ఉండే చెట్లనే మొదట కొట్టేస్తారని పేర్కొన్నాడు. అయినా నిజాయితీపరులు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోరని, అందుకే వారు కోట్లాది మందికి స్ఫూర్తినిస్తారని వ్యాఖ్యానించాడు. నటుడిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన అనుపమ్ ఖేర్ బీజేపీ తాజా పరిణామాల పట్ల ఇంతగా కలత చెందడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.